అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అయితే కేబినెట్ సమావేశానికి కొన్ని షరతులు విధించింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు భేటీకి వెళ్లకూడదని సీసీ వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీని వాయిదా వేయాలని సీఈసీ ఆదేశించింది. వీటిగా తెలంగాణలో కేబినెట్ భేటీకి సంబంధించి కొన్ని షరతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసీ కొన్ని షరతులతో కూడుకున్నటువంటి కేబినెట్ ని ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా నిన్న పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొన్ననే కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా కానీ ఈసీ పర్మిషన్ ఇవ్వకపోవడంతో వాయిదా వేసుకోవడం జరిగింది. నిన్న పర్మిషన్ ఇవ్వడంతో ఈ రోజు కేబినెట్ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనబోతున్నారు. కాకపోతే ఎన్నికలతో సంబంధం ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొనకూడదంటూ కూడా ఈసీ చెప్పడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు రైతు రుణమాఫీతో పాటు మరొక వైపు ఉమ్మడి హైదరాబాద్ అంశంలో కేబినెట్ సమావేశంలో చర్చించకూడదు. ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అంశాలని ఎజెండాగా నిర్వహించుకోవాలంటూ కూడా నిన్న ఈసీ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం రైతాంగానికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు వరి ధాన్యం కొనుగోలు, అదేవిధంగా వరదల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు రాబోయేటటువంటి జూన్ విద్యా సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో విద్యకు సంబంధించినటువంటి ప్రణాళికలు, అదేవిధంగా పుస్తకాల పంపిణీ కానీ యూనిఫామ్ సంబంధించినటువంటి పంపిణీ ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటిపైన మధ్యాహ్నం 3 గంటలకు జరిగేటటువంటి సమావేశంలో కేబినెట్ సమావేశంలో ఎజెండాగా తీసుకొని వీటితో పాటు మరికొన్ని కీలకమైనటువంటి అంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీగా ప్రజలకు అమలు చేయాల్సినటువంటివి ఏమైనా ఉంటే వాటిని ఎజెండాగా తీసుకొని ఆ కేబినెట్ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.